హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ స్నాక్ మీకు చూపించబోతున్నాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చూసే ప్రతి వీడియోకి ఒక కామెంట్ పోస్ట్ చేయండి. సో దట్ మీకు ఆ వీడియో ఎలా అనిపించిందో నాకు కూడా తెలుస్తుంది కదా. క్లైమేట్ చూసారా ఎంత కూల్గా ఉందో. మరి ఇలాంటి క్లైమేట్లో మనం ఏదో బయట కొని తెచ్చుకునే కన్నా ఇంట్లోనే హెల్తీగా ఒక స్నాక్ ప్రిపేర్ చేసేసుకుందామా. ఆల్రెడీ మీరు నా 1 వీక్ మీల్ ప్రిపరేషన్ వీడియో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. ఇందులో నేను స్వీట్ పొటాటో స్టోర్ చేసి పెట్టుకున్నాను స్ట్రీమ్ చేసేసి. ఇప్పుడు వాటిని ఉపయోగించే నేను ఒక స్నాక్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. 1 వీక్ మీల్ ప్రిపరేషన్స్ మీరు చూడకపోయి ఉంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఆ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. నాకు కూడా ఇన్స్టెంట్గా ఫుడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగా యూజ్ అయింది. ఆ మీల్ ప్రెప్స్ చేసిన తర్వాత ఆ వీక్ అంతా కూడా నేను ఎంతో పీస్ఫుల్గా వర్క్ చేసుకున్నాను. తొందరగా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీక్ అంతా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనం ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మళ్ళీ ఫ్రిడ్జ్లో నుండి బాయిల్డ్ పొటాటో తీసి బయట పెట్టాం కదా, ఒక 10 మినిట్స్ తర్వాత కూలింగ్ అంతా పోయాక వాటిని బాగా స్మాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు అల్లం వెల్లుల్లిని కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొద్దిగా ఘాటుగా వస్తుంది. సో నేను ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో అల్లం, అవి తీసుకున్నాను. అండ్ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అవి కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ స్మాష్ చేసిన స్వీట్ పొటాటోలో వేసేసాను. ఇప్పుడు నేనైతే ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ స్మాష్ చేసిన స్వీట్ పొటాటో అండ్ అల్లం వెల్లుల్లిలోని యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదండి. కొంతమంది తొక్క తీసేసి స్టోర్ చేసుకుంటారు, బట్ నేనైతే ఆనియన్స్ స్టోర్ చేయను. నాకు అప్పటికప్పుడు కట్ చేసుకోవడమే ఇష్టం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఈ స్మాష్ చేసిన స్వీట్ పొటాటోస్లో వేసేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చిని కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో మనం కారం యాడ్ చేయట్లేదు. సో మీకు టేస్ట్కి తగ్గట్టు, మీకు స్పైసీకి తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. నేనైతే 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా దాల్చిన చెక్క పొడి కూడా వేసుకున్నాను. అది యాడ్ చేయడం వల్ల ఇంకో కొద్దిగా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ నేను గరం మసాలా ప్యాకెటే యూజ్ చేస్తున్నానండి, ఇంట్లో చేసుకున్నది ఏమీ లేదు. సో అందులోనే కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నాను. అండ్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. కొంతమంది ఇది మొత్తం వేపే ముందు నువ్వుల్ని అద్ది పెట్టుకుంటారు, కానీ అలా అద్ది పెట్టడం వల్ల ఆయిల్లో నువ్వులన్నీ విడిపోతాయి. సో నేనైతే ఇందులోనే కలిపేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. మళ్ళీ 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ కార్న్ఫ్లోర్ ఈ స్నాక్కి కొద్దిగా క్రిస్పీనెస్ని యాడ్ చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని మనం చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే చేతిలో అద్దేసి చిన్న చిన్న అప్పాల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మనం 2 వేస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు 2 వేస్లో కూడా చూపిస్తున్నాను. ఒకటి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను, రెండోది గుంత పొంగనాలు ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ వేసి స్ట్రీమ్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ అప్పాల్లా ప్రిపేర్ చేసుకున్న వాటిని అందులో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఇవైతే వేసిన వెంటనే కదపకండి, ఎందుకంటే విడిపోతాయి. ఒక 5 మినిట్స్ ఉంచేసి అప్పుడు టర్న్ చేయండి. అప్పుడు ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా రెడీ అవుతాయి. వీటిని మనం సర్వింగ్ బౌల్లో వేసేసి టమాటా సాస్ తోటి తింటే చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా ఆయిల్ పీల్చినట్టు అనిపిస్తే టిష్యూ పేపర్స్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేస్తే ఆయిల్ అంతా లాగేస్తుంది. సో దట్ వీ కెన్ టేక్ ఇట్. ఇక్కడ ఇంకో వేలో కూడా మీకు చూపిస్తున్నాను. గుంత పొంగనాల ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత గుంతల్లోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక అది కొద్దిగా హీట్ అవుతుంది కదా, అప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బాల్స్ అన్నిటిని ఒక్కొక్కటి వేసేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా సిమ్లో ఉంచేసి తర్వాత మనం మూత తీసి చూస్తే అవి కిందంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయి ఉంటాయి. వాటిని అప్పుడు మళ్ళీ మనం స్పూన్తో నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఈ స్నాక్ 2 వేస్లో కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసే కన్నా ఈ ప్రాసెస్లోనే చాలా బాగా నచ్చింది.
డైట్ చేసే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ బాగుంటుంది, లేదా క్రిస్పీగా కొద్ది టేస్టీగా తినాలనుకున్న వాళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఇక్కడైతే నేను స్టవ్ మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి వదిలేసాను. 10 మినిట్స్ తర్వాత టర్న్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేసాను. అలాగా లాస్ట్లో చూస్తే ఇగోండి ఇలా రెడీ అయ్యాయి. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లోని ఫ్రై అయ్యాయో, క్రిస్పీగా ఎంత బాగా ఉన్నాయో టేస్ట్ అయితే. ఇలా రెడీ అయిన బాల్స్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సాస్తో సర్వ్ చేసుకుంటే మన స్నాక్ రెడీ. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. పిల్లలు అయితే అసలు ఎంత ఇష్టంగా తిన్నారంటే ఒక్కటి కూడా నాకు మిగిల్చలే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అందరూ కలిసినప్పుడు సరదాగా ఇలాంటి స్నాక్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. See you all in the next video. Enjoy the climate with a good snack. See you all. Bye bye.